హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఇది ఒక మంచి చీర అయిందండి. మంచి చీర బాగానే కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే చూడండి, ఇది పీస్ రేగిపోయిందండి. చివరిలంతా పీస్ రేగిపోయింది. అలా చీరంతా పీస్ రేగిపోయింది. చీరంతా బాగుంది. ఆమెకి బాగుంది, కట్టుకోవాలని ఇంకా ఉంది. చాలా ఇష్టమట. అప్పుడు తెచ్చి మనకి ఇచ్చారనమాట. ఏం చేస్తామంటే, ఇది ఇలాగుంది, పీస్ రేగిపోయింది, కాళ్ళల్లో పడుతుంది, బాగా పీస్ వస్తుంది, ఏం చేస్తారంటే అప్పుడు సరేనండి, మరి ఏం చేయమంటారు, జిగ్జాగ్ చేయనా అని అడిగాను. జిగ్జాగ్ చేయనా అంటే సరే జిగ్జాగ్ చేయండి అన్నారు. ఇది చిన్న మడత పెట్టి ఇదిగో చిన్న జిగ్జాగ్ దగ్గరగా వేస్తున్నాను. చూసారా, ఫాల్ వరకు ఇప్పుడు జిగ్జాగ్ చేశాను. మధ్యలో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అంటే యూజ్ కాదు అనుకున్న చీరను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనే చిన్న టిప్ అనమాట. లేదు ఇలాగ మడత పెట్టకుండా పీకో చేసుకోవాలన్నా పీకో చేసుకోండి. పీకో కన్నా ఇదైతే మరి అసలు చాలా బాగుంది నాకు అనిపిస్తుంది. పీకో చేయలేదు, పీకో చేయకుండా చిన్న మడత చూడండి, చిన్న మడత పెట్టాను. చాలా సింపుల్ మడత పెట్టి చక్కగా మళ్ళీ యూజ్ అయ్యేటట్టు మనం చీరనే తయారు చేసామన్నమాట. ఇది ఒక టిప్ అనుకోండి. కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది ఈ టిప్పు, కానీ మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ. బై.